ఇవ్వరు, రైతు బంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటకు మద్దతు ధరను కొనరు. మీ ప్రభుత్వం రైతుల కోసమా లేక కాంట్రాక్టర్లు దళార్ల కోసమా అంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ఫ్లవర్, వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలంటూ తెలిపారు. కరెంటు ఇవ్వరు, రైతు బంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధర కోసం కొనరు. మీ ప్రభుత్వం రైతుల కోసమా లేక కాంట్రాక్టర్లు దళార్ల కోసమా అంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ఫ్లవర్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సందర్శించారు. కోట అయిపోయిందంటూ కొనుగోలు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడికాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. హరీష్ రావు వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏడిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగలు కొనడం లేదని మా దృష్టికి తీసుకురావడంతో ఇక్కడ డీసీఎంఎస్ సెంటర్కు వచ్చామని తెలిపారు. రైతులను నిర్వాహకులను అడిగితే కోట అయిపోయిందని చెబుతున్నారంటూ పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోందని తెలిపారు. సకాలంలో రైతు బంధు ఇవ్వకపోగా కనీసం పండిన పంటను మద్దతు ధర కొనే పరిస్థితిలో కూడా లేదని ఇది ముమ్మాటికే రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి తక్కువ, ఢిల్లీకి ఎక్కువ అన్నట్లుగా తయారయ్యారని హరీష్ రావు విమర్శించారు. గాలి మోటార్లలో తిరుగుతూ కేరళ, ఢిల్లీ పర్యటనలో ఉన్న బిజీలో వారికి రైతుల కష్టాలు పట్టం లేదని విమర్శించారు. భూమి మీద తిరుగుడు తక్కువైపోయి గాలి మోటార్ల తిరుగుడు ఎక్కువైపోయిందన్నారు. సదాశివపేటలో కొత్తగా శనిగలు కొనకపోగా ఇప్పటికే కొన్న శనిగలను కూడా బిల్లులు కావడం లేదని బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని మొగలయ్య లాంటి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని సూచించారు. మార్కెటింగ్ శాఖ మంత్రి, సివిల్ సప్లైస్ ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 60,000 క్వింటాళ్ల శనిగలు రైతుల దగ్గర ఉన్నాయి. వెంటనే 5,870 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. లేదంటే రైతులు బయట అమ్ముకుని క్వింటాల్కు 1000 చొప్పున ఎకరానికి 10,000 రూపాయలు నష్టపోతారంటూ అన్నారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండితే సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదంటూ తెలిపారు. సంచులు లేవని, టోకెన్లు ఆపేశారని చెబుతున్నారన్నారు. మద్దతు 2,400 ఉంటే 1,600 నుంచి 1,700కే అమ్ముకుని రైతులు మోసపోతున్నారంటూ తెలిపారు. జొన్నల కొనుగోళ్లపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదని తెలిపారు. ఆరుగాలం కష్టపడ్డ రైతులు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జొన్నలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కూడా రోడ్ల మీదనే ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్లో ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు బోనస్ ఎగ్గొట్టి ఆ మాటను బోగస్ చేస్తుందంటూ విమర్శించారు. మక్కలు, కందులు, శనగలు, జొన్నలకు బోనస్ ఇవ్వడం లేదంటూ తెలిపారు. కనీసం సన్నవడ్లకైనా ఈ యాసంగిలో బోనస్ ఇస్తారా లేదా స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. గత యాసంగి బోనస్ వెంటనే విడుదల చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ, కేరళ టూర్లు ఆపి రైతుల కష్టాల మీద రివ్యూ చేయాలంటూ డిమాండ్ చేశారు. భూములు, కాంట్రాక్టర్లు, కమిషన్ల మీద రివ్యూలు చెప్తారు తప్ప గరీబ్ రైతుల కోసం మీకు సమయం దొరకదా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. కొనుగోళ్లు ఆగిపోయాయన్న కనీస సమాచారం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పడం లేదా అంటూ నిలదీశారు. రోజుకు కేవలం 10 గంటలు కరెంటే ఇస్తారని ఇక్కడ మల్లేశం అనే రైతు చెబుతున్నాడు అని తెలిపారు. పొద్దున 8ంటికి కరెంటు వస్తోందని రైతులు వాపోతున్నారు పేర్కొంటున్నారు. మీ ప్రభుత్వం రైతుల కోసమా లేక కాంట్రాక్టర్లు దళార్ల కోసమా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ఫ్లవర్ వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. కోట పేరుతో ఆగిపోయిన శనిగల కొనుగోలును వెంటనే తిరిగి మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. గాలి మోటార్లలో ఎక్కువ జరుగుతున్నారు, భూమి మీద తక్కువైపోయింది, గాలి మోటార్ల కూడా ఎక్కువైపోయింది ప్రభుత్వానికి. అందుకే రైతాంగ సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇలా క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా సదాశివపేట డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం దగ్గర ఉంటే ఇక్కడ రైతులు చెప్తున్నది ఏంటంటే మా కోట అయిపోయింది, ఇక శనిగలు కొనము అంటున్నారట. అదేవిధంగా ఇప్పటికే కొన్న శనిగల్ని కూడా అవి బిల్ అయితలేదు, మీరు వాపస్ తీసుకుపోండి అంటున్నారట. కొన్నటువంటి బస్తాలను ఖాళీ చేసి మీ శనిగలు మీరు వాపస్ తీసుకుపోండి అంటున్నారు. కొత్తగా కొనండి అయ్యా శనిగలు అంటే మేము కొనము అంటున్నారు. ఇక్కడ
ఇక్కడనే ఏటిగడ్డ సంఘం అనేటువంటి రైతులు, ఏం పేరు బాబు, మొగలయ్య అనే రైతు ఉన్నాడు. చాలా మంది 7-8 మంది రైతులు ఏటిగడ్డ సంఘానికి చెందిన గ్రామ రైతులు ఉన్నారు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తా ఉన్నాం సార్. మా శనిగలు కొంటలేరు, ఆ ప్రభుత్వానికి చెప్పండి, ఆ ప్రభుత్వాన్ని జర మొద్దు నిద్ర లేపండి. ఆ మంత్రులు ముఖ్యమంత్రులు గాలి మోటార్లలో తిరుగుతున్నారు సార్, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని చెప్పి మొగలయ్య అనే రైతు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలే. పొద్దున్నే నారాయణఖేడ్ ఎక్స్ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడారు, మా దగ్గర మక్కల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు, జొన్నలు కొంటలేరు, శనిగలు కొనడం మధ్యలోనే ఆపేసినారు అని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. ఇగో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు అదే చెప్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గారు కూడా మా దగ్గర శనిగలు కొనడం ఆపేసిండ్రు, జొన్నలు కొనడం లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేటువంటి పరిస్థితి అలా రాష్ట్రం అంతా కూడా కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, మరి ఎక్కడ పోయిండు మార్కెటింగ్ శాఖ మంత్రి, ఎక్కడ పోయిండు సివిల్ సప్లైస్ మంత్రి, ఎక్కడ పోయిండు ఈ ముఖ్యమంత్రి, ఎక్కడ పోయిండు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మక్కలు బండి 11 లక్షల ఎకరాల్లో మక్కలు బండినాయి. ఇవాళ మక్కలకు సంచులు లేవంటున్నారు, టోకెన్లు ఆపేసినారు, శనగలకు టోకెన్లు ఆపేసినారు, సంచులు లేవంటున్నారు. జొన్నల కొనుగోలు అయితే ప్రారంభమే కాలేదు. వడ్లొచ్చి ఇప్పటికే రోడ్ల మీద ఉన్నాయి, వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభమైతలేదు. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఢిల్లీకి కప్పంగా కట్టడంలో, కేరళలో ఎన్నికల ప్రచారం మీద ఉన్న ప్రేమ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేకుండా పోయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరుగా ఢిల్లీకి కేరళకు తిరిగింది చాలు, కనీసం రైతుల గురించి పట్టించుకోండి. వెంటనే శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 60,000 క్వింటాళ్ల శనిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. తక్షణమే మొత్తం శనిగలు కూడా 5,870 రూపాయల మద్దతు ధర ఉంది, దాన్ని కొనండి. బయట అమ్ముకుంటే ఏమైతుంది, క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతా ఉన్నాడు. అవును సార్, కరెక్ట్. మొగలయ్య చెప్తున్నాడు, క్వింటల్ మీద 1000 రూపాయలు పోతుంది సార్, ఎకరానికి 10,000 తుట్టి అవుతుంది. అటు రైతు బంధు ఇట్లా తిప్పలు పెట్టిండ్రు, శనిగలు కొనక ఇట్లా లాస్ చేస్తున్నారు, మా రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పి మొగలయ్య అనే రైతు వాపోతున్నటువంటి పరిస్థితి.